డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో యాజ్ నేను అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను కాబట్టి మోస్ట్ కామన్లీ, అంటే నా డౌట్ కాకపోయినా నేను కామన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డౌట్స్ లాగా ఒకటి అడుగుతాను. యాక్చువల్లీ ఏంటంటే వెన్ లైక్ గర్ల్ ఆర్ బాయ్ ఆర్ మెన్ ఆర్ ఉమెన్ అండ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మెన్స్ కి చాలా డౌట్స్ వస్తుంటాయి. లైక్ ఇఫ్ దే ఆర్ లైకింగ్, వాళ్ళు లవ్ చేస్తున్నా ఇష్టపడినా కానీ అమ్మాయి ఇష్టపడుతుందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఏంటంటే తను ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తుందా, లేదంటే నిజంగానే లవ్ చేస్తుందా, లేదంటే టైం అంటే కంపానియన్షిప్ కోరుకుంటుందా అనేది వాళ్ళకి అర్థం కాదు. నిజంగా ఒక అబ్బాయికి తెలియాలి అంటే అమ్మాయి నిజంగానే తనని లవ్ చేస్తుంది అని తెలుసుకునే ఏదన్నా ఇండికేషన్స్ ఉంటాయంటారా అసలు? యాక్చువల్లీ ఎస్ ఖచ్చితంగా ఇండికేషన్స్ ఉంటాయండి. ఇండికేషన్స్ ఆర్ మేబీ వీ కెన్ కాల్ దెమ్ హింట్స్ యాజ్ వెల్. హింట్స్ ని, ఇండికేషన్స్ ని కరెక్ట్ గా పట్టారు అని అంటే కనుక యూ విల్ హ్యావ్ ది క్లారిటీ. ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండదంటారు. సో అంటే ఆ అమ్మాయి నిజంగా నన్ను లవ్ చేస్తుందా లేకపోతే ఓన్లీ ఫ్రెండ్షిప్ ఏంటి అనేసి ఐ హావ్ సీన్ అండి. చాలా మంది మెన్ ఏంటంటే అది తెలియక నేను ముందడుగు వేయాలా వద్దా అని తెలియక, దాన్ని ఎలా తీసుకోవాలి ఇదంతా అనేది అర్థం కాక వాళ్ళు ఏంటంటే సమ్ టైమ్స్ ఆపర్చునిటీస్ అంటే నిజంగానే ఒక అమ్మాయి షీ మే నాట్ బి ఓపెన్ ఇనఫ్. అంటే ఏంటంటే ఒక అమ్మాయి డైరెక్ట్ గా నువ్వు అంటే నాకు ఇష్టమని చెప్పలేకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇండికేషన్స్ ని క్యాచ్ చేయాలి. చాలా మంది ఐ హావ్ సీన్ ఆ ఇండికేషన్స్ ని కరెక్ట్ గా అసలు ఇండికేషన్ ఇస్తుందనే విషయమే తెలియకుండా చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు కొందరు ఏంటంటే ఇండికేషన్స్ ఏం లేకపోయినా కూడా దాన్ని హింట్ లాగా తీసేసుకొని నిజంగా అమ్మాయికి నేను అంటే ఇష్టమేమో అని చెప్పేసుకొని ఫ్రెండ్షిప్ స్పాయిల్ అయిపోవడం అన్ని అవుతా ఉంటాయి. కాబట్టి ఐ టాక్ అబౌట్ అ ఫ్యూ కామన్ ఇండికేషన్స్ అండి. ఈ ఇండికేషన్స్ ఏంటంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ విమెన్ సైడ్ నుంచి వస్తూ ఉంటాయి. దట్ ఈస్ వెన్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఆ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఇస్ ఇంటాక్ట్ అని అర్థమవుతుంది మనకి. సో అందులో వెరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక అమ్మాయి తన డైలీ రొటీన్ నుంచి షీ విల్ డెఫినెట్లీ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యూ. వెన్ ఐ సే స్పెండ్ ఫర్ యూ ఇన్ ద సెన్స్ అది టెక్స్టింగ్కి అవ్వచ్చు, కాల్స్కి అవ్వచ్చు. అంటే ఇంతకు ముందు జరగలేదు కానీ ఆ ఇంటెన్సిటీతో టెక్స్టింగ్ అవుతూ ఉంది. అండ్ టెక్స్టింగ్ లోనే ఏంటంటే కొన్నిసార్లు బ్రేక్స్ వస్తూ ఉంటాయి మనకి. సో ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఏంటంటే షీ విల్ కంటిన్యూ విత్ సమ్ అదర్ టాపిక్. సో అక్కడికి అయిపోయింది అని వదిలేయటం కాకుండా ఇంకేదైనా క్వశ్చన్ రేస్ చేసి దాన్ని ప్రొలాంగ్ అయ్యేటట్టు చూడటము, అది ఫోన్ కాల్లో అవ్వచ్చు. లైక్ ఇలాంటివి ఏంటంటే ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ హింట్. నార్మల్ టెక్స్టింగ్ కి మళ్ళీ ఇదైపోవద్దు. నార్మల్ టెక్స్టింగ్ లైక్ త్రూ అవుట్ ది డే అందరితో టెక్స్ట్ చేసినట్టే నీకు టెక్స్ట్ చేస్తుందంటే అది వేరు. జనరల్ గా టెక్స్ట్ చేయదు, బట్ స్లోలీ ఇప్పుడు టెక్స్టింగ్ అనే ఇంటెన్సిటీ మెల్లమెల్లగా పెరుగుతా ఉంది. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ది టాపిక్స్, పర్సనల్, ఇంపర్సనల్ అన్ని మాట్లాడుతున్నాము అని అంటే దట్ ఈస్ వన్ ప్రైమ్ ఇండికేషన్ అండి. ఏంటంటే టైం అనేది విచ్ ఇస్ వెరీ వాల్యుబుల్. సో ఒక పర్సన్ ఎస్పెషలీ ఒక విమెన్ టైం ఇస్తుంది అని అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండికేషన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే తెలియకుండానే ఆ ఎఫెక్షన్ అనేది ఇట్ విల్ స్టార్ట్. వన్ ఐ సే ఎఫెక్షన్, ఇంతకు ముందులాగా సపోజ్ స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది అని అంటే తిన్నావా అంటే లేదు నాట్ యెట్ అనేసి అంటాం మనము, ఓకే అనేసి వచ్చేస్తా అంతే. బట్ ఈవెన్చువలీ లేదు ఇంకా తినలేదు అని అంటే టైం అయిపోయింది ఇంకెప్పుడు తింటావు అని అలా స్టార్ట్ అయింది అనుకోండి. ఆర్ ఇట్ మైట్ ఇంపాక్ట్ యువర్ హెల్త్, తొందరగా తిను రేపటి నుంచి, ఇలాంటివి ఏదన్నా వచ్చినాయి అనుకోండి, దట్ ఈస్ వన్ ఇన్ అ వే అది ఎఫెక్షన్ చూపిస్తున్నట్టే. సో అలాగే ఇఫ్ యునో సమ్ టైమ్స్ వర్క్ పరంగా కానీ ఇఫ్ సమ్మన్ ఇస్ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ కానీ డిప్రెస్డ్ కానీ అట్లా ఉన్నారనుకోండి, అమ్మాయి షీ విల్ ఎన్ష్యూర్ దట్ హీఈస్ అవుట్ ఆఫ్ డిప్రెషన్. సో అలాంటి కన్సర్న్ అది కూడా చూపించడం అనేది దట్ ఈస్ ద సెకండ్ థింగ్ అనమాట. దట్స్ నథింగ్ బట్ ఎక్కువ ఆలోచించుకోలేలా ఏమైనా కన్సర్న్ వర్డ్స్ చెప్పడం. రైట్. అండ్ ది థర్డ్ థింగ్ ఇస్ ఎఫర్ట్. తను ఎఫర్ట్ పెట్టడం కూడా ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఐ సే ఎఫర్ట్ ఏంటంటే ఒక రిలేషన్షిప్ ని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి అటు సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ వస్తుంది అనమాట. సో అంటే కలవటానికి షీ విల్ ఆల్సో టేక్ ఎఫర్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియేషన్ తీసుకోవడం అనమాట. ఏంటి వీకెండ్ ప్లాన్స్ అనేసి కొందరు ఉంటారు. వీకెండ్ ప్లాన్స్ ఏంటంటే దద్దిలాగా
ఏం లేదు ఇంట్లో కూర్చొని సరే ఏం లేదా అంటే షీఈస్ గివింగ్ అన్ ఇనిషియేషన్ ఓవర్ దేర్. ఏంటంటే అరే ఏమన్నా ప్లాన్ చేయి అనేసి, ఏంటి వీకెండ్ ప్లాన్స్ ఏం లేదు అనేసి అన్నాను అనుకోండి, నేను కూడా ఏం చేయట్లేదు అన్నానంటే దాని అర్థం ఏంటి, ఏదైనా చెయ్యి అనేది, ప్లాన్ సంథింగ్ సో దట్ వీ కెన్ మీట్ ఫర్ డిన్నర్ కావచ్చు, ఫ్రెండ్స్ తో కలవటం. ఫ్రీగా ఉంటే మనం కలుద్దాం అంటే అది వేరు, ఏం లేదు అంటే దట్స్ వాట్. సో అలాంటి హింట్స్ కూడా తీసుకోవాలి. ఏంటంటే షీఈస్ టేకింగ్ ఎఫర్ట్ టు మీట్ యూ, టు టాక్ టు యూ. సో ఇవి కూడా మనం తీసుకోవాలన్నమాట. వీ హావ్ టు కన్సిడర్ దట్. సో దట్ ఈస్ అనదర్ థింగ్. ఇంకొక థింగ్ విచ్ ఐ మీన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇండికేషన్ దట్ షీ కమ్స్ అప్ విత్ ఇస్ పొసెసివ్నెస్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఇంకా ఫార్మల్గా ఒకరికొకరు చెప్పుకోలేదు దట్ వీ బోత్ లవ్ ఈచ్ అదర్ అనేసి, కానీ ఇఫ్ షీ సీస్ దట్ మీరు ఎక్కువ టైం మీ మేల్ ఫ్రెండ్స్ తోటే స్పెండ్ చేస్తున్నారు, లేదా దెర్ ఈస్ అనదర్ గర్ల్ ఎవరితోటైతే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇలాంటిది ఉందనుకోండి, షీ బికమ్స్ పొసెసివ్ అండ్ ఒక ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడే. ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మాయితో ఎక్కువ, లేకపోతే పద్దాకా అదే ఫ్రెండ్స్ తోటి ఉంటావా, నాతో టైం స్పెండ్ చేయవా అనేసి. సో ఇక్కడ ఏంటంటే ఆ లిటిల్ బిట్ ఆఫ్ పొసెసివ్నెస్ అనేది ఇట్ యాడ్స్ టు ఇట్. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇది కూడా ఇచ్చేస్తున్నారు అనేసి. అండ్ లాస్ట్లీ లైక్స్ అండ్ డిస్లైక్స్ కూడా దే విల్ ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళు ఏంటంటే క్యాజువల్ గానే మాట్లాడుతూ, ఇది స్టార్టింగ్ స్టేజ్ లో అవుతుంది, ఏంటంటే క్యాజువల్ గానే మాట్లాడుతూ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడుగుతారు, సో నీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం అని అడుగుతారు, ఫ్రీ టైంలో నువ్వు ఏం చేస్తుంటావు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అంటే, ఆ అమ్మాయి మేబీ షీఈస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ యువర్ పర్సనల్ చాయిసెస్. ఆ చాయిసెస్ కి తగ్గట్టు తను ఎంతో కొంత మౌల్డ్ చేసుకుందాము అండ్ షీఈస్ విల్లింగ్ ఫర్ దాట్. జనరల్ గా ఏంటంటే అమ్మాయిలు అంత తొందరగా మౌల్డ్ అవడానికి ఇష్టపడరు. సో కానీ ఇఫ్ షీఈస్ విల్లింగ్, ఇఫ్ షీఈస్ రెడీ to change herself based on likes and dislikes, that itself is the strongest indication andi that aa ammayiki meer ante ishtam anesi, ela undalante ishtam ledante నీ girls ela undalante ishtam అది ఇదని అడుగుతారు. ఇలాంటి అడుగుతూ ఉంటారు, మోస్ట్లీ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే నీకు అమ్మాయిలు they ask questions like నీకు అమ్మాయిలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఇష్టం, నీకు నీ ఫేవరెట్ కలర్ ఏంటి, నీకు ఎలాంటి ఫుడ్ ఇష్టము. సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల ఏంటంటే దే విల్ ట్రై టు నో మోర్ అబౌట్ వాట్ దే వాంట్. దానికి తగ్గట్టు నేను లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ ఏమైనా నా సైడ్ నుంచి చేసుకోవచ్చు అంటే ఆ చేంజ్ కూడా కనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆ చేంజ్ కూడా కనిపించింది అని అంటే ట్రస్ట్ మీ, అలాంటి అమ్మాయిని వదులుకోవద్దు. బికాస్ ఆ అమ్మాయి షీఈస్ టేకింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ హర్ అండ్ ఈ రోజుల్లో మనల్ని లవ్ చేసే వాళ్ళు దొరకడం చాలా కష్టం. సో అలాంటి కేసులో ఇలాంటి ఇండికేషన్స్ ఎవరన్నా ఇస్తున్నారు అన్నప్పుడు ఆ ఇండికేషన్స్ ని కరెక్ట్ గా పట్టుకొని దానికి తగ్గట్టు మీరు ఇచ్చేసుకుంటే, రియాక్ట్ అయ్యి ఒక స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి అక్కడ మనకి. లైక్ అదర్వైజ్ మీరు అక్కడ నుంచి ఇండికేషన్స్ వస్తున్నా మీరు నెగ్లెక్ట్ చేశారు అనుకోండి, దట్ ఈస్ హౌ ఐ వాజ్. లైక్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఐ యూస్ టు గెట్ సమ్ హింట్స్ అండ్ నేను ఐ వాజ్ బిజీ విత్ అదర్ థింగ్స్ అండ్ ఆల్, పెద్దగా ఇండికేషన్స్ తీసుకోలేదు. సో అల్టిమేట్లీ ఏమవుతుందంటే చాలా మంది తర్వాత రిగ్రెట్ అవుతుంటారు. ఏంటంటే అరే ఇది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా, మళ్ళా జనరల్ గా ఏదైనా మీటప్స్ లో కానీ అలా తర్వాత అప్పుడు వాళ్ళు ఫ్రీగా ఓపెన్ గా చెప్పగలుగుతారు. ఇచ్చాను కానీ నువ్వే పట్టుకోలేదు అని రెస్ట్ చేయడం అనుకుంటారు. సో ఇలా అవుతూ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఇస్ టూ లేట్, లైక్ యూఆర్ ఆల్రెడీ మ్యారీడ్ ఆర్ యూఆర్ ఎంగేజ్డ్ విత్ సమ్వన్ ఎల్స్. సో ఇలాంటి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకనే ఏంటంటే బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ ఏదైనా ఇండికేషన్స్ వచ్చినాయంటే ఫ్రీగా మాట్లాడుకోండి. మీరు ఎఫర్ట్ అంటే మెన్ షుడ్ టేక్ ఎఫర్ట్ క్యాచింగ్ దోస్ హ్యాండ్స్, ఎఫర్ట్ తీసుకొని క్లియర్ చేసుకోవాలి. అండ్ విమెన్ కూడా సమ్ టైమ్స్ మిస్అండర్స్టాండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అమ్మాయి ఏదో ఇండికేషన్ ఇస్తుంది, అంటే అది ఇండికేషన్ కాదు కానీ హీ థాట్ ఇట్స్ అన్ ఇండికేషన్. అండ్ అబ్బాయి కనుక అప్రోచ్ అయితే విమెన్ కూడా దాన్ని పొలైట్ గా డినై చేస్తే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ విన్ విన్ సిచ్యువేషన్. సో అంతేగాని దాన్ని రచ్చలాగా చేసేసి అదంతా కాకుండా అబ్బాయిలు కూడా అంతే డీసెంట్ గా అప్రోచ్ అవ్వాలి. దాన్ని ఇండీసెంట్ గా అప్రోచ్ అవ్వడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ డీసెన్సీ వాళ్ళు అప్రోచ్ అయ్యి క్లారిటీ కోసం ఏదన్నా అడిగితే ఇఫ్ ఎస్ సే ఎస్, ఇఫ్ నో సే నో ఇన్ అ వెరీ పొలైట్ వే.
సో దట్ ఫ్రెండ్షిప్ దే ఆర్ అనేది కీపింగ్ దేర్ ఒపీనియన్ అలా తీసుకోవాలి అంతే. అంతే ఒపీనియన్ ఇప్పుడు ఇష్టం ఉంటే యా ఓకే మీరు అన్నట్టు ఓకే చెప్పొచ్చు, లేదు అంటే యూ కెన్ డినై ఇట్ విత్ పొలైట్ వే. దాని తర్వాత కూడా ఇంకా అదే హెరాస్ చేస్తున్నానంటే దెన్ యూ కెన్ గో ఫర్ ది ఎగ్జాక్ట్లీ. సో అది హెరాస్మెంట్ లెవెల్ దాకా తీసుకెళ్ళకూడదు. ఎప్పుడన్నా సరే ఆ క్లారిటీ ఇన్ థాట్స్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ దే హ్యావ్ టు అంటే మ్యూచువల్లీ దే హ్యావ్ టు అగ్రీ అపాన్ ఇట్. ఏంటంటే సరే ఇది మనకి వర్కౌట్ కాదు రిలేషన్షిప్, బట్ లెట్ us బీ ఫ్రెండ్స్ అని అంటే లెట్స్ బీ ఫ్రెండ్స్ అంతే. నా ఒపీనియన్ నేను చెప్పాను, నీకు నచ్చలేదు అంటే యూ కెన్ స్ట్రైట్ ఫార్వర్డ్ డినై అని చెప్పాలి. అంతేగాని కొందరు ఉంటారు ఏంటంటే నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను ఇచ్చేస్తాను, నీ మీద యూనో అటాక్ చేస్తాను అనేసి అలా ఉన్మాదిగా మారటం అనేది. గర్ల్స్ దగ్గరకు వచ్చినప్పుడు గర్ల్స్ కి చెప్పగానే నేను ఫ్రెండ్స్ దా ఉన్నాను, నువ్వు ఎలా అనుకున్నావు అది ఇదని రెబల్ అయిపోతుంది. అది కూడా అవుతుంటారు. అంటే సమ్ టైమ్స్ యూనో ఇట్స్ కొందరు ఏంటంటే క్రాస్ క్వశ్చనింగ్ చేస్తా ఉంటారు. డినయల్ వచ్చింది అని అంటే డినయల్ యాక్సెప్ట్ ఇట్, అంతేగాని మరి నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు ఇది ఎందుకు చేసావు, నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు నా కోసం ఎందుకు ఇచ్చేసావు. సో అంటే సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫ్రెండ్షిప్ చేస్తుంటారు కొన్ని. సో అలాంటి మిస్కమ్యూనికేషన్స్ ఏదైనా ఉండొచ్చు. క్వశ్చనింగ్ చేసే హక్కు అబ్బాయికి లేదు. సో మీరు అనవసరంగా ఒకసారి డినైల్ వచ్చింది అంటే రెస్పెక్ట్ హర్ ఇది డెసిషన్, అంతేకాని మీరు దాన్ని మళ్ళీ క్వశ్చనింగ్ చేసి దాన్ని ఏదో రచ్చలాగా చేసేసి అందరి ముందు తీసుకెళ్లి చేస్తే అమ్మాయిలు ఇంకా పోను ఆ హింట్స్ చెప్పడం కూడా మానేస్తారు చెప్పాలంటే. ఎందుకు వచ్చిన రచ్చ ఇదంతా. మొన్న ఇట్లాగే బేబీ మూవీలో మనం చూసాం కదా, నేను ఇష్టం లేనప్పుడు గిఫ్ట్స్ ఎందుకు తీసుకున్నాం, మరి నాకు ఎందుకు కనిపించాయి, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. కరెక్ట్. సో ఇట్లాంటివి అవ్వకుండా చూసుకుంటూ సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.